హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ బారూస్ జర్నీ. అందరూ ఎలా ఉన్నారండి? ఎర్లీ మార్నింగ్ డ్రైవింగ్ క్లాస్ తీసుకొని చాలా రోజులు అయిపోయింది. చాలామంది నా ఫ్రెండ్స్ అలిగిపోతున్నారు, మాకు ఫస్ట్ నేర్పిమంటే వాళ్ళకి నేర్పుతున్నారు అది ఇదని. కొంచెం అర్థం చేసుకోండి. ఈసారి కొంచెం షెడ్యూల్ నేను అందరికీ ఇవ్వలేకపోతున్నాను ఇన్ టైంలో. అందుకే ఎవరికి త్వరగా కమిట్ అయ్యి నేను ఒక టైం చెప్పలేకపోతున్నా. బికాస్ ఎందుకంటే నేను టైలరింగ్కి వెళ్తున్నానండి. అది బాగా టైం టేకెన్ తీసుకుంటుంది. మార్నింగ్ 10 టు ఆఫ్టర్నూన్ 1 వరకు టైం అక్కడ అయిపోతుంది కాబట్టి నేను అందరికీ చెప్పలేకపోతున్నా. మై డియర్ ఫ్రెండ్స్, కొంచెం అర్థం చేసుకోండి. అందరికీ డ్రైవింగ్ నేర్పుతాను, ఎవరు అలిగిపోవద్దండి నాలాగా. ఒకసారి ఇక్కడ ఫస్ట్ డే డ్రైవింగ్ క్లాస్ చూసారంటే మేడము కొంచెం మా మదర్ అంత ఏజ్ ఉంటారు. సో ఫస్ట్ డే అనమాట, ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేస్తున్నారు. ఆమె జిమ్ కూడా వెళ్తారంట. ఆమె తరఫున ఎవరైనా జిమ్ వెళ్తే 50% ఆఫర్ ఉంటుందంట. నేనే అడిగాను అనమాట, నేనే వస్తానండి జిమ్కి, వెయిట్ తగ్గాలి అని. సో ఆ మేడం ఏమో, మీరు వెయిట్ ఏం లేరమ్మా, మీ ఏజ్కి తగ్గట్టు బాగా హెల్తీగా ఉన్నారు అని అన్నారు. కానీ నాకు తెలుసు కొంచెం వెయిట్ అనేది తగ్గాలని ఉంటుంది నాకు ఎప్పుడు. కానీ ప్రాబ్లం ఏంటంటే నాకు టైం ఉండదండి. కనీసం వాకింగ్ చేసేంత టైం కూడా ఉండదు. నా బిజీ షెడ్యూల్ అలా ఉంటుందన్నమాట. డ్రైవింగ్ క్లాసు, పిల్లలు, టైలరింగు, ఏదో ఒకటి. నేను కాన్స్టెంట్గా ఇంట్లో అయితే ఉండలేను. ఎందుకంటే ఇంట్లో ఉంటే కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను అనమాట, అవి ఇవి ఆలోచించి. కాబట్టి నేను ఎప్పుడు బయటొచ్చి ఒక కొత్త విషయాలు క్రియేటివ్గా ఆలోచిస్తూ ఏదైనా కొత్తగా చేయాలి అనుకుంటా. అంటే అప్పుడే మైండ్ డైవర్ట్ అవుతుంది. మనకి ఏదైనా ఒక చేయాలి అని ఒక ఎయిమ్ వస్తుంది అని ఒక ఉద్దేశంతో. సో నేను కూడా అందరికీ అదే చెప్తున్నా. చాలామంది నా దగ్గర, నా ఫ్రెండ్స్ సర్కిల్లో కౌన్సిలింగ్ కూడా తీసుకుంటూ ఉంటారు ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. ఒకటే చెప్తాను, ప్రాబ్లమ్స్ అనేది అందరికీ వస్తుంటాయి. దాన్ని కొంచెం అధిగమించి ముందుకెళ్ళడమే, అంతే. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, ఒకే చోట కాన్స్టెంట్గా నిలిచిపోయామంటే ఇంకా ఆ ప్రెషరు, ఆలోచనలు అనేది మనల్ని ఇంకా ఎక్కువ ఒత్తిడికి లోన్ చేస్తాయి. కొంచెం బయట రావాల్సి ఉంటుంది, వచ్చి వేరే పని మీద మనము మైండ్ పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఆబ్వియస్లీ మన వర్క్లో మనం బిజీ అయిపోగలుగుతాము. అలాగే నేను ఎప్పుడు ప్రాబ్లమ్స్ నుంచి నేను బయట వస్తుంటాను అనమాట. అప్పుడే హెల్త్ కూడా బాగుంటుంది. యాక్చువల్గా నాకు ఇంకా ఆఫ్టర్నూన్ ఒక్కరికే తీసుకోగలుగుతున్నాను, ఎందుకంటే అప్పుడే క్లాస్ నుంచి వస్తా కాబట్టి. నేను కొంచెం మైండ్ చాలా ఫ్రీగా ఉంటే మీకు అంత ఫ్రీగా డ్రైవింగ్ నేర్పగలుగుతాను అనమాట. నేను యాక్చువల్గా ఈ చలికి ఈసారి నేను మార్నింగ్ రాలేనండి అని చెప్పాను అనమాట ఈ మేడంకి. ఆమె ఒప్పుకోలేదు. లేదమ్మా, నువ్వు చేయగలుగుతావు, పొద్దున్నే కొంచెం బయట రా, పెద్ద చలేం లేదు, యూ విల్ అనేసి నన్ను ఎంకరేజ్ చేయడం జరిగిందనమాట. సో దానివల్ల నేను బయట వచ్చాను. ఈరోజే ఫస్ట్ డే అనమాట. ఆమె తరఫున జిమ్ కంట భవానీ నగర్ సర్కిల్లో ఎవరైనా వెళ్ళాలనుకుంటే 50% ఆఫర్ ఇస్తారంట. ఆమె అందులో పార్ట్నర్ అంట జిమ్కి. సో మ్యాటర్ ఏంటంటే, మామూలుగా అయితే మంత్కి 1500 అలా అవుతుంది. ఇయర్లీ వన్స్ మనము జిమ్కి అమౌంట్ పే చేసగలిగామంటే ఒక 3-3.5 అలా పడుతుందంట. అప్పుడు ఆబ్వియస్లీ మంత్కి 500 అలా పడుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారంటే నన్ను కాంటాక్ట్ అయితే నేను మీకు నెంబర్ ఇస్తాను. అసలు యాక్చువల్గా నా క్లస్టర్లో యోగా నేర్పుతారు ఫ్రీగా. ఐ మీన్ ఫ్రీగా అంటే నాకు ఫ్రీగా నేర్పుతామన్నారు. భార్గవి, నువ్వు రామ్మా, నేను నేర్పుతాను, నువ్వు వస్తే చాలు అని అన్నారనమాట. ఎందుకంటే కొంచెం అంత క్లోజ్ నాకు ఆ అక్క. సో కానీ చెప్తున్నాను కదండి, టైం సరిపోవట్లేదు నాకు. అందుకే నేను యోగాకి వెళ్ళలేకపోతున్నా, జిమ్కి ఉన్నా వెళ్ళలేకపోతున్నా, మైండ్లో ఉన్నా. ఎక్కడ నాకు ఈ డ్రైవింగ్ క్లాసులు, ఈ బిజీ షెడ్యూలే సరిపోతుందన్నమాట. సరే చూద్దాం ఇంకా ఏమేమి జరుగుతుందో. సో ఇంకా మనం క్లాస్లోకి వెళ్ళినట్లయితే, ఫస్ట్ డే అండి డ్రైవింగ్ క్లాసు. ఫస్ట్ డే డ్రైవింగ్ క్లాస్లో ఈరోజు ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఆమెకి ఈజీగా 47-48 ఇయర్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ డే డ్రైవింగ్ క్లాస్కి వచ్చారు. ఎర్లీ మార్నింగ్ ఆమె బాగా వాకింగ్ చేసే మనిషి, జిమ్కి వెళ్తారు, బాగా మంచి ఫిట్నెస్ ఉన్న మనిషి. అయినా కానీ బండి ఎక్కినప్పుడు మనము విత్ ఫార్మాలిటీతో వెళ్ళాలి కాబట్టి నేను ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ ఏజ్ లిమిట్ లేకపోతే మనం నేర్చుకోగలుగుతామా లేదా, ఇలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. డ్రైవింగ్ ఖచ్చితంగా అందరూ నేర్చుకోగలుగుతారు. సో ఇప్పుడు ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలనిపిస్తుంది నాకు. మా మదర్కి ఇంచుమించు ఇంత ఏజ్ ఉంటుంది.
ఆమె ఎప్పటినుంచో నాకు డ్రైవింగ్ నేర్పిమని అయితే అడుగుతా ఉంది. కానీ ఆమెకి నేను నేర్పలేకపోతున్నా. ఎందుకంటే నాకు కమిట్ అయ్యి 1-10 డేస్ నాకు 1 అవర్ కేటాయించి కంటిన్యూగా క్లాస్‌కైతే రావాల్సుంటుంది. ఎందుకంటే ఈరోజు క్లాస్ మీద రేపు డిపెండ్ అయి ఉంటుంది. అది ఒక సైన్ స అదేంటి ఐ మీన్ ఒక ఒక చక్రంలాగా ఒకదానికొకటి లింక్ ఉంటుందనమాట. ఆమెకంత టైం ఉండదు. దానికి తోడు ఇక్కడ 1 అవర్ ప్రాక్టీస్ చేసి ఈజీగా ఇంటి దగ్గర ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేయాల్సుంటుంది. ఆమె 2 అవర్స్ డ్రైవింగ్‌కి ఎవ్రీ డే స్పెండ్ చేసే అంత క్యాపబిలిటీ ఆమెకి లేదు. అది ఆమెకి చెప్తే పాపం అర్థం చేసుకోలేదు. కాబట్టి నేను ఆమెను కొంచెం అవాయిడ్ చేసి ఓకే, ఓకే అనేసి వచ్చేస్తూ ఉంటాననమాట. సో, ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఎవరన్నా ఇప్పుడు నేర్పలేదని ఫీల్ అవుతుంటే కొంచెం అర్థం చేసుకోండి. ఖచ్చితంగా ఒకరి తర్వాత ఒకరికి నేర్పుతాను మీకు. కానీ ఖచ్చితంగా కమిట్ అయ్యి ఒక డేట్ ఇచ్చానంటే దాన్నైతే నేను తప్పను. అది ష్యూర్‌గా నేను చెప్పగలుగుతాను. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోస్ కంటిన్యూషన్‌గా చూస్తూ ఉండండి. మీకు యూజ్ ఉంటుంది కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి.